Invite Dr. Pawan K, CEO and founder of Pawan Empower Solutions, Palamne. గుడ్ ఈవినింగ్ టు ఆల్. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన దానికి. ఇప్పటికి ఒక రైతులకు సంబంధించిన ఇన్నోవేషన్స్ ఒక 30 ఇన్నోవేషన్ చేశాను. నేను ఒక రైతు ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయిని. ఇప్పుడు 30 ఇన్నోవేషన్ చేశాను. నాకు కావచ్చు మా చుట్టుపక్కల సిరికల్స్ రైతులకు ఉన్న ప్రాబ్లమ్స్ ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఇన్నోవేషన్ చేస్తూ వచ్చాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంకా చాలా ఇన్నోవేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఈ కూలింగ్ సిస్టమ్స్ ఇవన్నీ వచ్చి 2013లో ఇంప్లిమెంట్ చేసి అప్పట్లోనే మామూలుగా ఒక కూలింగ్ కావాలంటే ఫ్యాన్స్ పెట్టుకోకుండా పైన నుండి రేకుల పైన స్ప్రింక్లర్స్ పెట్టి వాటి ద్వారా మన కూలింగ్ సిస్టమ్ కూడా నేను ఇంప్లిమెంట్ చేసి చాలా మందికి ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మామూలుగా ఇట్లా చూస్తే హై లెవెల్లో కాకుండా గ్రౌండ్ లెవెల్లో రైతులకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే కోసే తాము నుండి ఇలాంటి ఇన్నోవేషన్స్ నేను చాలా వరకు చేస్తూ వచ్చాను. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు నా గురించి చెప్పాలంటే నా పేరు పవన్, మాది పలమనేరు, చిత్తూరు డిస్టిక్. చిన్నప్పటి నుండి నాకు ఇన్నోవేషన్స్ అంటే ఇష్టము. ఆ ఇన్నోవేషన్లోనే ఇలా చేస్తూ వచ్చాను. నేను ఒక చిన్న కంపెనీని కూడా స్టార్ట్ చేశాను 2011లో, పవన్ ఎంపవర్ సొల్యూషన్స్. ఐఎమ్ సో హ్యాపీ. ఈ జర్నీలో నాకు సిరికల్చర్ అనేది మేజర్ పార్ట్గా కూడా నేను చెప్పుకుంటున్నా. మన సిరికల్చర్లో నేను 2012లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. మామూలుగా మా ఏరియాలో కుప్పం కావచ్చు, మా పలంనేరు ఏరియాలో సిరికల్చర్ ఎక్కువగా ఉంటుంది, అనంతపురం మా చుట్టుపక్కలంతా. కాకపోతే దీని అన్నిటికీ ఒక ఊజీ అనేది వచ్చి ఆ పంటని చాలా నాశనం చేస్తుంటుంది. అంటే మామూలుగా పురుగు మామూలుగా అలా ఇది ఉంటే ఒక్కసారి ఒక ఊజీ అనేది లోపలికి వెళ్ళిందంటే 300 పురుగుల పైన అది దాని సంతానాన్ని పెంచుకుంటుంది. దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ ఇవ్వాలని నేను 1 year కష్టపడి ఒక ఇన్నోవేషన్ తయారు చేశాను. తయారు చేసిన తర్వాత దాన్ని రెడీ చేశాను. అంటే దగ్గర ఒక 30 టైప్ ఆఫ్ చేశాను. విండోస్ తయారు చేశాను. అంటే మామూలుగా ఈ ఊజీ అనేది విండోలో కావచ్చు, డోర్లో కావచ్చు లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత మనం దాన్ని కంట్రోల్ చేయలేము. లోపల రాక ముందునే దాన్ని ఎందుకు మనం ట్రాక్ చేయకూడదని ఒక విండో తయారు చేశాను. అదే ఈ విండో ఈ విండో ఏమంటే మామూలుగా మన సింపుల్ టెక్నాలజీ మన సోలార్కి అనుసంధానించి ఇది ఆటోమేటిక్గా ఊజీ వచ్చిందంటే మామూలుగా ఊజీ వచ్చినప్పుడు దోమతెరలు కట్టుకొని ఊజీని లోపలికి రానికుండా ఆల్రెడీ చేస్తున్నారు. కాకపోతే దాన్ని నాశనం చేసేదానికి లేదు. కాకపోతే ఇదే ప్రాబ్లం మనకి మామిడి రైతుల్లో కావచ్చు, చాలా మంది రైతులకు కూడా ఈ ఊజీ అనేది చాలా ప్రాబ్లంగా ఉంది. కానీ కుప్పం ఏరియాలో నేను ఫిట్ చేయడం జరిగింది. అప్పుడు మా అరుణ కుమార్ మేడం గారు మా సీఎం దగ్గర తీసుకెళ్ళారు ఈ ఇన్నోవేషన్ని. మేడం గారు, మన నజీర్ సార్ గారు వాళ్ళంతా నాకు హెల్ప్ చేసి సీఎం గారికి ఈ ప్రాజెక్ట్ చూపించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ చూపించిన తర్వాత ఆయన దీనికి సబ్సిడీ స్కీమ్స్ ఇచ్చారు. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ 50%, స్టేట్ గవర్నమెంట్ 25%తో ఇప్పటికి 2000 మంది రైతులకి ఈ సిస్టమ్ నేను ఇంప్లిమెంట్ చేసి ఇన్స్టాల్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి. ఈ విధంగానే అంటే నా ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఇన్నోవేషన్ చేస్తూ వచ్చాను. ఇది సీఎం గారిని కలిసి ఆ ఇన్నోవేషన్ చూపించినప్పుడు ఫోటో ఇది. ఇలా చాలామంది రైతులకి ఇన్నోవేషన్ కూడా నేను ఇంప్లిమెంట్ చేసి అలా పెట్టాను. కాకపోతే మళ్ళీ ఇది రెడీ చేసిన తర్వాత అక్కడ ఇంకొక ప్రాబ్లం వచ్చింది. మామూలుగా వాళ్ళ ఊరికి ఒక 2 kilometers దూరంలో ఉంటారు. అక్కడ వాళ్ళకి పవర్ కూడా ఉండదు. మామూలుగా కూలింగ్ ఫ్యాన్స్ కానీ లైట్స్ కూడా ఉండదు వాళ్ళకి. దానికోసం ఏం చేశానంటే ఆటోమేటిక్గా సోలార్ ద్వారా ఛార్జ్ అయ్యి ఆటోమేటిక్గా కూలింగ్ సిస్టము అండ్ ఊజీ నాశన్ సిస్టము అండ్ వాళ్ళకి ఈవినింగ్ అయిందంటే ఫీడ్ వేయడానికి లైట్స్ కూడా ఎందుకు పనిచేసేది చేయకూడదని ఒక సిస్టమ్ టోటల్గా సోలార్ ఊజీ నాశన్ సిస్టమ్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేశాను. అదే ఈ సిస్టము చాలా మంది రైతులు కూడా ఇది మనం ఇంప్లిమెంట్ చేసి ఇలా పెట్టడం జరిగింది. ఇది చేసిన దానికి గాను అఖిల భారత సాంస్కృతిక వాళ్ళు నాకు బెస్ట్ ప్రతిభరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. మామూలుగా ఏనుగులు దేనికి భయపడతాయని ఫస్ట్ దానిపై రీసెర్చ్ చేసి అంటే ఏనుగులు భయపడతాయి. ఆ విధంగా హనీ సౌండ్ రికార్డింగ్ చేసుకొని అక్కడెక్కడ పెడితే ఎక్కడైతే మనం పెట్టామో ఆ ప్లేస్లో హనీ ఏనుగులు రావట్లేదు. ఆ విధంగా ఈ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేశాను. దీనికన్నా నాకు చెన్నై ఐఐటి వాళ్ళు 7.5 lakhs ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు ఈ ఇన్నోవేషన్ గాను. ఫైనల్లీ నా ఎయిమ్ ఏమంటే మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. మనం మామూలుగా ఏదైనా ఒక కెమెరా కావచ్చు, ఏదైనా ఒకటి చూసినప్పుడు ప్రతి ఒక్క దానిపైన మేడ్ ఇన్ చైనా, లేదంటే మేడ్ ఇన్ సింగపూర్, మేడ్ ఇన్ జపాన్ ఉంటుంది. అలా కాకుండా ప్రతి ఒక్క దానిపైన మేడ్ ఇన్ ఇండియా రావాలనేది నా కాన్సెప్ట్. ఆ విధంగా చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, మరోసారి నాకు అవకాశం ఇచ్చిందని. థ్యాంక్ యూ సార్.
especially UG control solar based connections. This is the UG window, window, which is solar based. Yeah, this is solar based UG window, which was developed by Mr. Pawan. Wonderful. Thank you so much.